మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకువెళ్తుందని కేఆర్ఎంబీ చెప్పిందన్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నడో చెప్పామని కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలను తెలంగాణ అతి తక్కువగా వాడుకుందని కృష్ణా బోర్డు చెప్పినా ఖమ్మం, నల్గొండ మంత్రులు మౌనంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాన్ని ఖమ్మం, నల్గొండ మంత్రులు అడ్డుకోలేకపోయారని ఫైర్ అయ్యారు. కేవలం కమిషన్ల కోసమే ఢిల్లీకి మూటలు పంపేందుకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు వేసవి కాలం తాండవం చేస్తుంటే ఇప్పటి వరకు మంత్రులు రివ్యూ చేయలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరివాహక ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేస్తారా? దేని కొరకు జరుగుతుంది ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మన నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబీ చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబీ. మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు, లేదు మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది, తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ళ పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా. పోతే పోనీ ఎక్కడెవరు వస్తే మాకేంది, మా కమిషన్లు మాకు వస్తే చాలు కదా అన్న పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పట్టించుకోకుండా ఇవాళ ఏదైతే కృష్ణ నీళ్లను మొత్తం ఆంధ్రాపురం చేసిండ్రో ఇది ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న సత్యం. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పటికైనా ఏం చేస్తారు? జరిగిన దానికి చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రితో సహా ఈ 5 జిల్లాలలో ఉన్న మంత్రులందరూ కూడా ముక్కు నేలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి ఈ జిల్లా ప్రజలకు మీరు చేసిన ద్రోహానికి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం.